ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ నా నమస్కారములు. ఇక్కడ నాకు మార్నింగు రజక సంఘం ప్రెసిడెంట్ పొట్టిపాటి బాబు గారు నాకు మార్నింగ్ ఫోన్ చేయడం జరిగింది. కిరణ్, మాకు రజకులకు ఇచ్చేటటువంటి దోబిఘాటను 20-30 ఏళ్ల కిందట ఇచ్చిన దోబిఘాటను ఇక్కడ కొంతమంది గ్రీన్లాండ్ కమిటీ మెంబర్సు మా దోబిఘాటకు గేటుకు బీగం వేయడం జరిగింది. మా రజకులు దోబిఘాటలో బట్టలు ఉతకకుండా లాక్ చేయడం జరిగింది. జీవనోపాధి కోసం ఇచ్చిన దోబిఘాటను అక్రమార్జన భూ కబ్జా జరుగుతుంది. కావున మీరు మా జీవనోపాధికి ఇచ్చిన దోబిఘాటను అక్రమం అన్యాయకాంతరం కాకుండా మీరందరూ మాకు సపోర్ట్ చేయండి అనే విషయం అడిగేసరికి నేను కూడా వెంటనే స్పందించి తప్పకుండా రజకులకు బీసీ వారికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని తప్పకుండా నేను వస్తాను. మీకు అండగా న్యాయపరమైన సమస్యను మనము ఖచ్చితంగా మా బీజేపీ పార్టీ తరఫున పోరాడుతుంది అని వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే రజకులు బట్టలు ఉతకడానికి వచ్చిన వాళ్లకు బట్టలు ఉతకకోకుండా గేటుకు బిగాలు వేయడం జరిగింది. ఇది అన్యాయం, అక్రమం, హేమమైన చర్య. ఇలాంటి వాటిని మన నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎటువంటి పరిస్థితిలో రజకులకు అన్యాయం జరుగుతుంటే ఉపేక్షించేది లేదు, ప్రోత్సహించరు కూడా. మన పెద్ద ఆయన ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి రజక సమస్య ఒకటి తీసుకొని వెళ్ళింటే, రీసెంట్గా మీటర్ సమస్యను తీసుకొని వెళ్తే వెంటనే వాళ్ళ సమస్యను రజకులది పరిష్కారం చేయండి అని మున్సిపల్ కమిషనర్ వారికి వెంటనే చెప్పి మీటర్ కూడా రీసెంట్గా ఇప్పించడం జరిగింది. బట్ ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే వీళ్ళు రజకులు బట్టలు ఉతుక్కోకుండా ఏ పని నీటుగా చేసుకోకుండా ఈ గేటుకు బీగాలు వేయడం జరుగుతుంది. ఇక్కడ దోబిఘాటకు రజకులకు ఇచ్చిన స్థలాన్ని గేటు వేయడానికి ఈ గ్రీన్లాండ్ కమిటీ మెంబర్సు ఎవరు, ఎందుకు గేటుకు బీగాలేశారు, ఎందుకు ఇది ఆక్యుపై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు? రజకులకు జీవనోపాధి కొరకై ఇచ్చిన స్థలాన్ని గ్రీన్లాండ్ కమిటీ మెంబర్సు ఇది గేటు వేసి అన్యాయక్రాంతం చేయడానికి, భూ కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మా సంఘం వీళ్ళు ప్రొద్దుటూరు రజక వెల్ఫేర్ అసోసియేషన్ వారు మాకు విన్నపించడం జరిగింది. న్యాయమైన పోరాటం కోసం బీజేపీ ఎప్పుడూ ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ విషయం పైన మన ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గారు తక్షణం విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నపిస్తున్నాము. మన ఎమ్మెల్యే దృష్టికి కూడా ఈ విషయాన్ని మా బీజేపీ పార్టీ తరఫున తీసుకొని వెళ్ళడానికి మా జిల్లా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా తప్పకుండా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము. ఎమ్మెల్యే గారు మాకు ఈ రజకులకు న్యాయం చేస్తారని నేను తప్పకుండా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోవడానికి వెనకాడము. రజకుల తరపున వాళ్ళ న్యాయమైన సమస్య తరపున బీజేపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. కంటిన్యూషన్ వాళ్ళు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మా బీజేపీ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మాట్లాడు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ నా నమస్కారములు. ఇక్కడ నాకు మార్నింగు రజక సంఘం ప్రెసిడెంట్ పొట్టిపాటి బాబు గారు నాకు మార్నింగ్ ఫోన్ చేయడం జరిగింది. కిరణ్, మాకు రజకులకు ఇచ్చేటటువంటి దోబిఘాటను 20-30 ఏళ్ల కిందట ఇచ్చిన దోబిఘాటను ఇక్కడ కొంతమంది గ్రీన్లాండ్ కమిటీ మెంబర్సు మా దోబిఘాటకు గేటుకు బీగం వేయడం జరిగింది. మా రజకులు దోబిఘాటలో బట్టలు ఉతకకుండా లాక్ చేయడం జరిగింది. జీవనోపాధి కోసం ఇచ్చిన దోబిఘాటను అక్రమార్జన భూ కబ్జా జరుగుతుంది. కావున మీరు మా జీవనోపాధికి ఇచ్చిన దోబిఘాటను అక్రమం అన్యాయకాంతరం కాకుండా మీరందరూ మాకు సపోర్ట్ చేయండి అనే విషయం అడిగేసరికి నేను కూడా వెంటనే స్పందించి తప్పకుండా రజకులకు బీసీ వారికి బీజేపీ పార్టీ
అండగా ఉంటుందని తప్పకుండా నేను వస్తాను. మీకు అండగా న్యాయపరమైన సమస్యను మనము ఖచ్చితంగా మా బీజేపీ పార్టీ తరఫున పోరాడుతుంది అని వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే రజకులు బట్టలు ఉతకడానికి వచ్చిన వాళ్లకు బట్టలు ఉతుకోకుండా గేటుకు బిగాలు వేయడం జరిగింది. ఇది అన్యాయం, అక్రమం, హేమమైన చర్య. ఇలాంటి వాటిని మన నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎటువంటి పరిస్థితిలో రజకులకు అన్యాయం జరుగుతుంటే ఉపేక్షించేది లేదు, ప్రోత్సహించరు కూడా. మన పెద్ద ఆయన ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి రజక సమస్య ఒకటి తీసుకొని వెళ్ళింటే, రీసెంట్గా మీటర్ సమస్యను తీసుకొని వెళ్తే వెంటనే వాళ్ళ సమస్యను రజకులది పరిష్కారం చేయండి అని మున్సిపల్ కమిషనర్ వారికి వెంటనే చెప్పి